హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు పొద్దున్నే వచ్చి నేను చాలా పనులు చేసుకున్నానండి. ఈ రెండు మొక్కలన్నీ పనికిరాని అనుకున్నవన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ దీంట్లో కూడా ఈ మొక్కలు ఉన్నాయి కదండి, రెండు బచ్చలాకు ఇది మొత్తం పీకేసా. అది ఏంటంటే ఎటు పడితే అటు అల్లుకొని పోతుందండి. ఇదండి ఇంకా ఉంది ఇక్కడ, ఇవన్నీ అల్లటి పోయింది. అది ఆ పైకి అటు అల్లుకుంటుంది. ఇది కూడా పీకి కొంచెం నేను ఆకు తీసుకుందాంలే అని చెప్పి అట్టి పెట్టా. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఇక్కడ తీసి ఆకులన్నీ కట్ చేసుకుంటే బచ్చలాకు పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇది పక్కన పెడుతున్నా. ఆకులు ఉన్నాయి, అవి తీసుకుంటాను నేను తర్వాత. అయితే ఇక్కడ సొర మొక్కలు ఉన్నాయి కదా, దీంట్లో అవి కూడా పీకేసానండి. బెండ మొక్కలు చూపించా కదా మొన్న, ఆ బెండ మొక్కలన్నీ ఈ టబ్బులన్నీ తిరగదువ్వేసా మొత్తం అడుక్కల్లా తవ్వి ఆ సొర మొక్కలు పీకేసాను. బెండ మొక్కలు నాటుకున్నానండి. ఈ కొంచెం ఇందాకే నాటాను కదా, ఇప్పుడు 10 అవుతుంది టైం, ఉదయం పూట. మిరప మొక్కలు కొన్ని ఉంటే కొన్ని నాటుకున్నా, బెండ మొక్కలు కొన్ని. ఇక్కడ కూడా నోని ఫ్రూట్ మొక్కని చూపించా కదా, ఇది కూడా ఇదరికి అసలు మొత్తం తీసి దీనికి ఏమవుతుందంటే రాళ్ళు, మా పనమ్మ ఇప్పుడు ఇట్లా బద్దల్లాగా ఉండే రాళ్ళు తెచ్చిపెట్టమ్మా అంటే పెట్టింది. వీటికి నీళ్లు పోక మట్టి అంతా బంకలాగా అవుతుంది. నీళ్లు పోయే దగ్గర బాగానే ఉంటుంది. ఇది కూడా అట్నే అయింది. వంగ మొక్కలు కూడా మొత్తం తవ్వి తీసి బయటికి అడుగుదంతా తిరగేసి మట్టి అంతా మొత్తం పురుగు ఏదన్నా ఉన్న కొన్ని ఆకులు తీసేసాను. మళ్ళీ నాటానండి. అడుగున బాగా గట్టిగా అయింది. ఆ రాళ్ళన్నీ అట్ట పెట్టిందండి. ఆ 2 రాళ్ళు ఇప్పుడు చూపించినాయి. ఇది కూడా అట్నే. అప్పుడు అన్నీ అమ్మాయి మట్టి పోసింది వీటికి. అందుకని ఇప్పుడు మొత్తం నేను ఇది కూడా తవ్వి ఇందులో నార వేసుకున్నాం, మిరప నార. అప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ ఇక్కడ కొన్ని ఇట్లా నాటుకున్నాను మిరప మొక్కలు. ఇది అండి దానిమ్మ మొక్క నాటా, ఇది షార్ట్లో వస్తుంది. ఇక మిరప మొక్కలు ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి అంతకు ముందే పెట్టా, అదిగండి అక్కడ ఒకటి పెట్టుకున్నా. ఇది ఇట్లా ఈ మొత్తం మనకు పనికిరావు అనుకున్న మొక్కలన్నీ తీసేసానండి. ఇక్కడ చూడండి, దీని నిండా తోటకూర మొలిసి ఉంది. ఇది మొత్తం పీకేసేసి ఇది ఏంది పొన్నగంటాకు వేర్లు ఇవన్నీ తీసేసి ఇది కూడా అట్నే తిరగదోడి అంటే బాగా అడుక్కల్లా తిప్పేసి మిరప మొక్కలు ఒక మొక్క నాటాను. అక్కడ ఏమో బెండ మొక్కలు పెట్టుకున్నా. ఎందుకంటే 5 మొక్కలు పెట్టాను. ఇక్కడ ఆ ఉల్లి కాడలు ఉన్నాయి, అదంతా ఉంచాను. అట్లా కొన్ని మొక్కలు తీసేసా. ఇక్కడ ఈ పెద్దది ఒక దోసకాయ చూపించా కదండి, కర్బూజాకాయ, ఆ మొక్క కూడా పీకేసానండి. ఆ కాయ కోసాను, అది షార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, మనకి పనికి రావనుకున్న మొక్కలు ఏమన్నా ఉంటే ఇప్పుడు తీసేయాలి. ఈ బకెట్లో కూడా ఆ దోసకాయలు 2 కాయలు కోసాను. ఇక్కడ ఈ 2 చిన్న కాయలు, అదేమో పెద్ద కాయ. ఇవన్నీ కూడా మీకు షార్ట్లో వస్తాయి. ఇక్కడ దీంట్లో కూడా సీతాఫలం మొక్క ఒకటి నాటా. ఇదిగండి ఇక్కడ ఒకటి నాటా, ఇక్కడ ఒకటి మన షార్ట్లో చూపిస్తున్నా. ఇక్కడ మిరప మొక్క అంతకుముందు నాటానండి. ఇది ఈ మిరప మొక్క ఇప్పుడు నాటుకున్నా. బెండ మొక్కలు పెట్టాను, 3 మొక్కలు పెట్టా ఇక్కడ. ఇవి కూడా కొంచెం సన్నగా ఉన్నాయి, అయినా ట్రై చేద్దాంలే అని నాటానండి. చూడాలి. ఇంక ఇవన్నీ కొన్ని పిచ్చి మొక్కలు ఉంటే పీకేసాను. గోంగూర మొక్క ఉంది, నిన్న కోసుకున్న గోంగూర అది ఉంచా. అదేను శంకు పువ్వులది ఉంది. ఇందులో శంకు పువ్వులు బ్లూ కలర్ అని చెప్పి అట్టు పెట్టా. ఇది ఖాళీ చేశాను. ఇప్పుడు మనకేందంటే కొన్ని ఖాళీ చేసుకుంటే మొక్కలు మళ్ళీ ఏమన్నా పెట్టుకోవడానికి, ఇప్పుడు అవన్నీ ఖాళీ చేయబట్టే కదా నేను పెట్టుకుంది, అట్లా అనమాట. ఇది కూడా పీకుదాం అనుకున్నాను, మళ్ళీ ఖాళీ కదా అని చెప్పి. ఇదేమైందంటే మొన్న ఒకసారి ఈ 2 టబ్బులో మధ్యలో పడి నలిగిందండి, వరుస వచ్చింది.
నేను తీసి అట్లా పక్కన పెట్టా. ఈ చివర్లు కాయ పెరిగి తీసేస్తా. దీంట్లో ఉంది ఇదండి ఉంది. ఇట్లా ఇప్పుడు కొన్ని మొక్కలు తీసేసుకొని రావనుకొని తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవడానికి మనం మొక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చూడండి మామిడి మొక్కలు అన్నీ పడిమోల్సింది. ఇవన్నీ కూడా తీసేస్తున్నాం. ఆకులు కూడా తీసుకున్నాను. అన్నీ పోస్ట్ దాంట్లో వేస్తా. తవ్వాలండి. డబ్బులు తవ్వాను పొద్దున, ఇంకా తవ్వి పెట్టుకోవాలి. ఇట్లా గట్టిగా అయిపోతాయి కొన్ని. నీళ్ళు అడుగున దిగకపోతే పైన మట్టి గట్టిగా అయిపోద్ది. మనం ఇప్పుడు అది చూసుకొని తవ్వి పెట్టుకుంటే కొంచెం మళ్ళీ మట్టి గుల్లగా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవి కూడా టబ్బులు తవ్వి పెట్టుకోవాలండి. ఎంత వచ్చిందో చూడండి. మొన్నేమో ఇక్కడ టమాటా మొక్కలన్నీ తీసేసేది వీటిల్లో. ఇవండి అన్నీ ఖాళీ చేసా. ఇప్పుడు ఈ మట్టి అంతా కింద పోసుకొని నేను మళ్ళీ కొంచెం కలుపుకొని మొక్కలు పెట్టుకోవాలండి. మట్టి కలిపి ఇదిగండి ఇక్కడ ఇది పడిమోలిసింది. ఇది ఇందాక లేదు, కట్ చేస్తాం. ఇది ఈ మొక్క కూడా అయిపోయింది. ఇది కూడా తీసేస్తాను. మనకు పనికి రావనుకున్నవి తీసుకుంటే ఇప్పుడు ఈ మొక్క బాగుంటాయి. దీంట్లో చామంతి మొక్క, ఇక్కడ ఒకటి మొక్క, ఇక్కడ మిరప మొక్క ఒకటి నాటి 10 రోజులు అవుతుంది నాటి, బాగా పోయింది. ఇక్కడ మిరప మొక్క పెట్టుకున్నా. ఇది అండి, ఇది నిన్న కోసానండి. మళ్ళీ ఈరోజు మరుసటి రోజు చేస్తున్నా వీడియో. నిన్న ఎండ ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువగా కనపడదు కానీ మోగగ్గిగా ఉండి పని చేయాలంటే కుదరలా. వీడియో కూడా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇక బ్లర్ వస్తున్నట్టు అట్లా వస్తుంటే ఇంకా తీసేసా. ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే వచ్చానండి. ఇదండి బార్బడాస్ చెర్రీ చూడండి మొక్క ఎంత బాగా పూతలు కాయలు మొదలైందో. మళ్ళీ ఇది మటుకి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుందండి మొక్కను చూస్తుంటే. అసలు పూతలేంది కాయలేంది, ఒకటి పోయాలకు ఒక కాయ, ఒకటి పోయాలకు ఒకటి మాకు దొరుకుతూనే ఉన్నాయి. ఒక్కొక్కటి నేను పైన ఉన్నప్పుడు కోసుకొని తినేస్తున్నా. అదేండి కాయ టేస్ట్ కూడా పండితే మటుకు భలే ఉంటుందండి. మొక్క కనుక దొరికితే ఎవరైనా తెచ్చి పెట్టుకోండి. బార్బడాస్ చెర్రీ భలే ఉంటుందండి టేస్ట్ అయితే. మంచి స్మెల్, పూతలు అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. అయితే ఇప్పుడు ఇట్లాంటివన్నీ కొన్ని పీకేస్తూ ఉన్నాను. ఇవన్నీ తీసేస్తా ఇప్పుడు. ఇంకా కొన్నిట్లో ఉన్నాయి అక్కడక్కడ. ఇదిగండి ఇప్పుడు తోటకూర తీసేయాలి. తీసేస్తే నాకు ఇక్కడ అడ్డం పోద్ది. ఇదంతా అడ్డంగా ఉంది. ఇవి సీడ్స్ తీద్దాంలే అని చెప్పి చూడండి సీడ్స్ అట్టు పెట్టా. ఎట్లా ఉందండి ఇది, రాగి కంకుల్లాగా ఉందండి. ఇది అంత బాగుంది. తీద్దామని అనుకుంటున్నాను. కొంచెం పచ్చిగా ఉంది, కొంచెం పచ్చి ఎండితే బాగుంటుంది అనుకున్నా. చూద్దాం. అక్కడ ఒక చెట్టు ఉంది కదా అదొకటి. అయితే ఇప్పుడు నిన్న ఎన్ని పనులు చేశానో చూశారు కదా. అంటే మీకు నేను ఉదయాన్నే ఫోన్ తెచ్చుకోవాలి, లేకపోతే నాటేది కూడా చూపించేదాన్ని. మొక్కలు నాటడం అది. బెండ మొక్కలు బ్రతకండమ్మా అమ్ములు ఎండిపోయిన ఆకులు తీసేస్తున్నా. తట్టుకోవాలి కొంచెం, ఏదో ఇట్లాంటి పురుగులు వస్తుంటాయి. లేండమ్మా పైకి లేండి, మంచిగా రావాలి. ఇవన్నీ తీసేస్తాను. కొన్ని మొక్కలు అయితే ఇది నిన్న ఆకు కోసుకుందాం అనుకున్నాను, చెప్పాను. ఇక ఫోను సరిగా లేక కిందకి వెళ్ళిపోయా. ఇంక ఎండకు రాలేకపోయా. మళ్ళీ ఎండ అంటే ఎండ ఉండదు మళ్ళీ, అదేందో కానీ
ఇది చూడండి, ఈ చెట్టు అంతా వాలిపోతుంది. దీని సంగతి తర్వాత చూస్తా, ఇప్పుడు పెట్టుకుంటే అవ్వదు కానీ ఈ తర్వాత చూస్తా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ కుండీలలో ఈ మందార మొక్కలు నాటుకున్న దగ్గర ఇవన్నీ మొలిసినాయి. మీరు ఇంతకుముందు వీడియోలో గమనిస్తే కనుక అవి మొత్తం నిన్ననే పీకేసానండి. ఇక్కడ కూడా మిరప మొక్కలు 2 నాటా. ఇందులో మందార మొక్క వేస్తే అది పోయింది. అది ఎట్ట పోయింది. ఆ రోజు కూడా వేసేటప్పుడు కూడా కొంచెం డౌట్గానే పెట్టాను, ఇంకా అది అంతే పోయింది. ఇవన్నీ సెట్ అయిపోయినాయి. ఇట్లా బూజు పురుగుల్లాగా వస్తుంటాయి చూడండి. ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. ఇక్కడ మల్లె మొక్కలు ఇదంతా తవ్వుదాం అనుకుంటున్నా. చూడండి, మొత్తం కటింగ్లు చేసుకున్నాక ఏదో ఇది మిడతో ఏదో తినిపోతుందండి ఆకులు. చూడండి ఆకులు ఎట్లా వస్తున్నాయో, కట్ అవుతున్నాయి. మనకు కనపడట్లా పురుగేందో. ఇదండి ఈ చెట్టు అయితే మొత్తం ఆకులు తీసేసాను, కటింగ్ చేశాను. మొత్తం చిగుర్లు వచ్చి మళ్ళీ పూలు మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి. మనం ఎప్పుడు ఈ పనులు చేసుకుంటానే ఉండాలండి, ఏదో పని ఉంటానే ఉంటుంది. పూలు కోస్తా మీకు మధ్యలో చూపిస్తా ఉన్నా, కోసేది కూడా చూపిద్దాం లేని ఇవాళ. ఇదిగండి పురుగు ఆకుల మీద చూడండి, లేత ఆకులకు భలే పడుతున్నాయి. సన్నజాజులు కోసాయి ఇప్పుడు దాకా, అటు విరజాజులు ఉన్నాయి, పూలు కూడా ఉన్నాయి. అయితే ఇట్లా కొన్ని తవ్వి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగండి ఈ మల్లె మొక్కలు కొంచెం తవ్వుతున్నా. నిన్న సాయంత్రం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చి వెళ్ళానండి. చెప్తుంటా కదా నా మొక్కలకి ఎన్నిటికి వస్తే అన్నిటికీ పక్క నుంచి ఇస్తూ ఉంటానని. ఇటు పక్క నుంచి ఈ మొక్కలు మొత్తం ఇక్కడ ఇచ్చాను, ఈ సైడ్ ఇచ్చాను. ఇక్కడ కనకాంబరాల మొక్క అక్కడ ఉంది కదా, కనకాంబరాల మొక్కలకి ఇక్కడ ఇచ్చాను కొన్నిటికి. నాకేమైందంటే 2 బకెట్లు నీళ్ళు వచ్చినాయి. ఆ టబ్బు నిండా పోసుకొని ఇంకా కొంచెం పోసుకుంటా గులాబీ మొక్కలకి అన్నిటికీ ఇచ్చానండి. ఇంకా 2 బకెట్లు వస్తే అటుపక్క ఇస్తా 2 రోజులు ఆగి. ఇవాళ రేపు 1 బకెట్ వస్తుంది, ఒక 10 మొక్కలకి అట్లా. నాకు ఇక్కడ సరిపోయింది. మొన్న ఒక 2 బకెట్లు వర్షాలు పడేటప్పుడు 2 బకెట్లు ఉంటే కింద ఇలా మొక్కలకి ఇచ్చానండి. కింద మొక్కలకి ఇటు సైడ్ చిక్కుడు మొక్కకి ఇచ్చాను. చిక్కుడు మొక్క కూడా ఇప్పుడు పూతలు కనపడిందండి. మొన్నంతా కనపడలేదు కానీ ఇదిగో పైకి వచ్చి అల్లుకుంది. మరి కాయలు వస్తాయో లేదో. ఇదేంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కాయల్లో విత్తనం బాగా మొలక వచ్చింది కాయలో. అవి వరకు కట్టేసా, అది మొలిసి పైకి వచ్చి పూతలు వస్తున్నాయి. మరి కాపు ఎంతవరకు వస్తుందో తెలియదు. అందుకని మొన్న వర్షాలప్పుడే ఆ మధ్యలో ఒకరోజు వర్షం లేనప్పుడు పోసేసి అందులో నేలేగా ఎంత ఇచ్చినా తీసుకుంటుంది. టబ్బులు ఏంటంటే దానికి కావాల్సిన వరకు తీసుకొని మళ్ళీ బయటకు వదిలేసుద్ది కిందకి. అది పట్టుకొని ఉండలేదు, కిందకి వెళ్ళిపోతుంటాయి. అదిగండి ఇక్కడ చిక్కుడు చెట్టు నిన్న తీసేయబోయానండి, రాలేదు. ఇదేందో మరి తెల్ల చిక్కుడు కదా అప్పుడు వేసుకుంది, పీకపోతే రాలా. ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఏమైనా పెట్టుకుందాలంటే అస్సలు ఎంత గట్టిగా అయిపోయిందో. సరే కొంచెం తవ్వి వర్మీ కంపోస్ట్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. అక్కడ అందులో బీరతీగ ఉంది, ఆ బీరతీగ కూడా పిందెలు వస్తున్నాయి. ఎందుకండి అక్కడ కనిపిస్తుందో లేదో, ఇదిగండి ఇక్కడ పిందెలను చూసి మళ్ళీ ఆగా, పీకేద్దాంలే, ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంది, తీసేసుకుందాము అని అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ ఈ మొక్కలు మొలుస్తున్నాయి. చిటికాపర మొక్కలు అంట. మొన్న అప్పుడు వాళ్ళు అడిగారు, మనకి తెలుగులో చిటికాపర మొక్కలు అంటారు. నిన్న ఒకళ్ళు వచ్చి చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళు, ఇదే చిటికాపర మొక్కలు కూడా పెంచుకుంటున్నావా సుజాత అంటే, అవును ఆ పేరు గుర్తు రాలేదు చాలా రోజుల నుంచి నాకు అని చెప్పా. గుల్బహరా అని అటు హిందీ ఛానల్లో చూస్తున్నా, వాళ్ళు గుల్బహరా అని చెప్తున్నారు. మరి దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ తీసేద్దామంటే అదేమో చిక్కుడు బాగా చిగుర్లు వస్తుంది. సరే ఏమైందిలే ఒక్కటే కదా అని చెప్పి ముదిరిపోయిన కొమ్మలన్నా కట్ చేద్దాము అనుకుంటున్నా. కొంచెం ఇట్లా కొమ్మలు తీసేసుకుంటే పైకి వస్తే ఎంత పని ఉంటుందండి అసలు, కాని రాకుండా. నేను అనుకుంటా ఏ రోజుకి ఆ రోజు ఈయన రోజు తిడతా ఉంటాడు ఎండబడుతుందో అని పూజకి. ఇంక ఇవాళ అయితే పూలు కోసుకొని వెళ్ళిపోవాల్సిందే, రోజు ఆయన చేత తిట్టుకుంటున్నాను అని చెప్పి అనుకుంటా పైకి వచ్చాడు ఇప్పుడు. కానీ పైకి వస్తే
ఎంత పని చేస్తానో నాకే తెలియకుండా చేస్తానండి. 2 గంటలు పైన ఉంటున్నా. అది అందులో అప్పుడు గుమ్మడి సొరెత్తనం పెడితే పోయింది అది అక్కడ ఆ టబ్బులోకి. అది ఇప్పుడు తీసేస్తా, ఖాళీ అయిపోయినట్టు. ఇంక అది పీకేసాను కదా. కొన్ని మనకు తెలియకుండానే పైకి వస్తే ఎన్నో పనులు చేస్తాము. మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమైంది. కంటి ముందు పని కనపడితే తప్పించుకొని పోలేమండి పక్కకి కదా. ఎంతమంది ఇట్లా చేస్తారు. ఇప్పుడే వెళ్ళిపోదాము, పూలు కోసుకొని వెళ్ళిపోదాం అనుకుంటా నేనైతే ఎప్పటికప్పుడే. అదే ఇట్లా ఇది ఒక తీగబోయింది ఇక్కడ. ఇవన్నీ తీసేయాలి. ఒక్కరోజు 1 గంటలో అయ్యే పని కాదండి ఇది మాత్రం. మిద్దె తోట అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఇదంతా తీసానా ఇక్కడ అటు చూపిన్నీ సర్దుకోవాలనా. పైకి వస్తే కింద వాళ్ళు ఏమంటారంటే, ఏం చేస్తున్నావు ఇంతసేపు, పూలు కోసుకొని రావడానికి ఇంతసేపు అంటారు. కొన్ని మాటలు కూడా మీకు చెబుదామని ఇప్పుడు నేను ఇవి చెప్తున్నానండి. ఇవన్నీ చూసారా, ఇదంతా తీసేయాలా. తీయకపోతే చండాలంగా ఉంటుంది. నేను నడవటానికి కూడా నాకు బాగలేదు. చూస్తున్నారుగా. ఇప్పుడు ఇదంతా చెత్త తీయాలా, కొంచెం చిమ్ముకోవాలా. ఇక్కడంతా చిమ్మకపోతే నేను నడవటానికి దారి బాగుండదు. మీరు కూడా అంటారు, ఏందమ్మా ఎట్టుంది అని. ఇదంతా తీసేయాలి. తీసి అక్కడ ఒక డ్రమ్ ఉంది కదా, ఆ మొదట్లో ఆ డ్రమ్లో వేసుకుంటా మొత్తం. అది అడుక్కి దిగుతా కంపోస్ట్ అవుతూ ఉంటుంది. నాకు అవసరమైనప్పుడు ఎప్పుడో తీసుకుంటా. ప్రస్తుతానికి నాకు అది అవసరం లేదు. ఇంత చెత్త వచ్చింది కదా ఇప్పుడు. ఇదిగండి ఇంకా ఇక్కడ ఇవన్నీ చేయాలంటే ఒక్క మనిషి వల్ల ఎప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. ఎంత కష్టం అండి ఇదంతా శుభ్రం చేసుకోకపోతే. చూడండి ఇప్పుడు ఈ ఆకులు రాలిపడి మట్టి గారి నిన్నంతా ఇది తవ్వినప్పుడు పడింది కొంచెం. మళ్ళీ కొంచెం నీళ్లు పోసేటప్పుడు నేను సాయంత్రం కింద కారుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు చూపించాలి, తెలియాలి. ఎంత కష్టము ఉంటుంది, అంత ఫలితము ఉంటుంది అని చెప్పడానికి. మిద్దె తోట అంటే కష్టంతో కూడుకున్న ఫలితాన్ని ఇచ్చే అక్షయ పాత్ర, అవునా కాదా? కష్టంతో కూడుకున్న ఫలితాన్ని ఇచ్చి, మనం కష్టం ఎంత చేస్తామో అంత ఫలితం కూడా వస్తుంది దీని నుంచి. అక్షయ పాత్ర మన మిద్దె తోట. ఎందుకు అంటే ఏదో ఒకటి మనకి ఏమి లేదు అని, అబ్బా ఏం దొరకలేదు ఈరోజు అనుకున్నా కూడా కొంచెం ఆకుకూరలైనా వస్తాయి. బత్తాకాయలు చూసారా, నా చెయ్యి నిండిపోయింది అసలు. ఇంకా పండాలి, పచ్చిగానే ఉన్నాయి. ఆ పండినా కోసుకోవాలని, ఎప్పుడెప్పుడు పండుతాయా అని ఎదురు చూస్తున్నా నేను. ఇవన్నీ ఆకులు అడ్డం వస్తున్నాయి. ఇవన్నిటి కూడా బత్తాకాయలు మా పిల్లలు లేకపోతే అనుకుంటా నేనైతే. ఇదిగండి ఈ కొమ్మలు అడ్డం వస్తున్నాయండి. బత్తాకాయలు. ఏంది అమ్మాయి పిచ్చి పిల్ల ఇట్లా అనుకుంటుంది అనుకుంటారా? ఆనందం పట్టలేకపోతున్నా. ఆనందంతో అలా మాట్లాడుతున్నది. అటు పక్క కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇంతకన్నా ఇంకా ఎక్కడే వస్తుందండి ఆనందం అసలు. సంతోషమే సగం బలం అంటారు కదా. ఎంత పని చేసినా కూడా ఇవన్నీ చూసుకునేసరికి ఆ సంతోషంలోనే మనకి బలం అనేది వస్తుంది తెలియకుండానే. నేను ఇవన్నీ మీకు కొత్త వాళ్ళు కూడా చేసుకుంటారని అట్లా చెప్తుంటానండి నేను. ఓకే. మామిడి పిందులు ఇదిగండి, ఇక్కడ పిందు పడింది. ఇటు పడింది కానీ ఇదేందో కొంచెం ఇట్లాగ అయిపోయిందండి, పోయింది ఇది. ఇదిగండి ఏదో పురుగు ఆశించింది. అందుకేనేమో రైతులు పొలాలలో పురుగు ఆడకుండా కవర్లు కడుతుంటారు. ఈ కాయ పోయింది, అదొక్కటి బాగానే ఉంది. ఇవన్నీ అయిపోయినాయి, రాలిపోయినాయి. ఎంత పూత వచ్చిందో అంతకుముందు మీకు చూపించాను కదా. మామిడి చెట్టు తవ్వాలండి, ఇది కూడా తవ్వాలి. తవ్వి చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఇవన్నీ చూపిస్తానే ఉన్నా. చేసేది ఉన్నా తక్కువ కానీ చూపించటం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు. ఇది కూడా వాటర్ యాపిల్ కూడా మట్టి కొంచెం
స్టక్ అయింది. అంటే రాళ్ళు అడుగున వేసిన రాళ్ళను బట్టి వస్తుంది. ఈ ఆకులన్నీ పోయి చిగుర్లు వస్తున్నాయి, కొన్ని ఎండిపోతున్నాయి, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇది నిదానంగా నేను చేయాలి. దానికే 1 గంట పట్టిద్దండి నాకు పని. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కకి ఈ టబ్బులన్నీ బయటకి ఇట్లా లాక్కోవాలి. నేను కూర్చోవాలంటే అక్కడ కూర్చొని పని చేయాలి. ఆ ముదిరాకులన్నీ తీసేయాలి. ఇవన్నీ మీకు తెలియాలి. కొంతమందికి అంతే ఉంచితే అయ్యే వస్తుందిలే, ఏం చేద్దాంలే అనుకుంటారు కొంతమంది. కానీ చూడండి ఇవన్నీ ఎట్లా అయినాయో. ఎందుకంటే నీళ్ళు కొంచెం స్టక్ అవుతూ ఉంటాయి, అందుకే కొంచెం కొంచెం ఇస్తుంటాను. అందువల్ల మొన్న వర్షానికి నీళ్ళు ఎక్కువైపోయి కూడా కొన్ని ఆకులు పాడైపోయినాయి ఇట్లాగా. ఇదంతా ఇప్పుడు నేను తర్వాత చేస్తాను, ఇప్పుడు కుదరదు. చూడండి కొన్ని మొక్కలు పండిపోయినాయి. ఇప్పుడు వర్షాలు పడి మొన్నటిదాకా ఎండలు, మళ్ళీ వర్షాలు, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉమ్మదం తీస్తుంది. నాకైతే ఇప్పుడు చెమటలు పట్టిపోతున్నాయి. ఆ ఉమ్మదానికి మనమే ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఇంకా మొక్కలు కూడా అంతే కదండి. ఇక్కడ దాకా పోసానండి కిచెన్ వేస్ట్ వాటరు. ఇదిగండి ఇదంతా ఈ మొత్తం అక్కడ ఆ మొక్కలకి, అటుపక్క మొక్కలకి, ఇక్కడ నుంచి ఇటు, ఇంకా ఈ వరుసలో వీటికి ఇక్కడ పోయలేదు. వీటికి ఇచ్చాను కొంచెం ఇవన్నీ ఇచ్చాను. నా మందార మొక్కలు చూసారా, మొన్న ఎవరు అంటున్నారు దిష్టి తగిలినాయి. నేను ఆ రోజు కూడా ఆ అమ్మాయి, మా గ్రూప్లో వచ్చిన అమ్మాయి అంది, అక్క దిష్టి తీయక్క, ముందు నీకు దిష్టి తీసుకో, మొక్కలకి దిష్టి తీయక్క అంది. అదేం ఉండదులేమ్మా అన్న. కానీ అది కాదు, కానీ ఎండలకి పాడైపోయినాయి. నేను పైకి రాక ఇదిగో కటింగులు చేసామన్నా. కానీ ఇది తవ్వాలి. ఇది మొత్తం ఇప్పుడు తీసి కింద పోసేసి మొత్తం నీళ్ళు నిలబడుతున్నాయి. ఈ మొక్కలు చూడండి, ఇది కొంచెం కటింగులు చేశాను మొన్న. ఎండలు వచ్చినప్పుడు మనం నిజంగా అన్ని మొక్కలు పసిపిల్లల్లాగా చేయాలండి. చేస్తేనే అవి మనకి మంచిగా ఉంటాయి. అంతకు ముందు దాకా కూడా నేను ఎంత శ్రద్ధ పెట్టానో, మొన్న ఎండలకి శ్రద్ధ పెట్టలేక ఉదయాన్నే వచ్చి పూలు కోసుకొని పోవటం, సాయంత్రం వచ్చి వాటర్ ఇచ్చిపోవటం. ఇక వాటి జోలి బాగాలేదు, వాటిని పట్టించుకోకపోతే ఇది పరిస్థితి. చూసారా, మొన్న కూడా ఒక వీడియోలో చెప్పామా, ఈ మందార మొక్కలు పాడైపోతున్నాయి అని చెప్పాను. పాడవుతానే ఉన్నాయి, కటింగులు చేస్తున్నాను. ఇది కూర్చొని ఇక్కడ పని చేయలేక, ఇదిగోండి కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు, ఇదంతా తవ్వాలి. అసలు మొక్క తీసి పక్కకు పెట్టాలి. 3 మొక్కలు తీసి పక్కకు పెట్టుకొని అసలు మట్టి అంతా తీసి కంపోస్టు తీసుకురావాలి. వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చుకొని అందులోకి కలుపుకొని చేయాలి. నిన్న ఈయనకి చెప్పా తీసుకురమ్మని. నువ్వు వచ్చి నీకు కావాల్సినవి తెచ్చుకో అంటాడు ఆయన. బండి మీద వేసుకొని రావచ్చు. అట్లా ఇప్పుడు నా మొక్కలు మీరు చూడండి ఎంత పాడవుతున్నాయో. నాకు భలే బాధ వేస్తుంది. ఏదైనా కష్టం చేయకపోతే పసిబిడ్డల్లాగా సాకాలండి వీటిని. పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా టైం టు టైము మనం ఫుడ్ పెట్టుకుంటూ, వాటర్ని, పాలు దాపుకుంటా పిల్లల్ని ఎట్ట పెంచుకుంటాము, మొక్కలు కూడా అంతేనండి. ఇవన్నీ చూసారు ఎట్ట అయిపోయిందో. మీ మొక్కలు, మందార మొక్కలు చాలా బాగున్నాయండి అని అన్నారు ఇంతకుముందు. ఇప్పుడైతే నాకు భలే బాధ వేస్తుంది. ఇవి కూడా పూలు వస్తున్నాయి. ఇవన్నీ చాలా చేయాలి పనులు. అసలు అన్ని మొక్కలండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మొత్తం కటింగులు చేసుకోవాలి. ఇదిగండి ఇట్లా వస్తుంది. ఇది కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ కొమ్మంతా పోయిద్ది, ఇట్లాగా తీసైపోతే మొత్తం మళ్ళీ చెట్టుకు బాకిద్ది. ఇక్కడ నుంచి కటింగ్ చేసేస్తాం. ఇదిగండి ఇరగ తీసేస్తున్నా. మళ్ళీ అక్కడ చిగురులో వస్తుంది, తీసేసి పక్కకు పడేస్తా. ఇదిగండి ఎట్లా వచ్చిందో చూడండి, గుబ్బలుగా పక్కకు పడేస్తున్నా. ఇది కూడా మొత్తం అండి అసలు నీళ్ళు ఇచ్చిపోతున్నాను, కానీ ఏదైనా వాటిని పట్టించుకోకపోతే అంతేనండి. వీడియో ఎక్కువ వచ్చినా కూడా నాకు మొత్తం మీకు తెలియజెప్పాలని చేస్తున్నా ఈ వీడియో. చూడండి పండ్లు పోయినట్టు ఆకులు ముదిరాకులు పండిపోతాయిలండి. ఇవన్నీ మనం ఇట్లా తీసేసుకొని, ఇది కూడా కొంచెం చివర్లు కట్ చేస్తాను. ఇక్కడికి కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది. ఇందులో ఉన్న మొక్కలు పీకేసుకోవాలి. ఇట్లా తీసేస్తున్నాను నేను. మళ్ళీ గుబురుగా వస్తుంది. ఇట్లాంటి పనులు ఎన్నో ఉంటాయి. పైకి వస్తే కింద కూర్చొని చెప్పే వాళ్ళకి ఏం మాటలు చెబుతారు. అంకుల్ని అంటున్నానండి.
పాపం ఏమనట్లేండి, ఒక్కోసారి ఎప్పుడో కానీ లేట్ అయితే అంటాడు, కానీ నేను ఎవరికే అంటున్నా. మేము ఇద్దరమే కదా ఉండేది ఇంట్లో. అబ్బా నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చిపోయానా, అమ్మ కాలు పెట్టి తీస్తా. అబ్బా తులసి మొక్క, ఈ తులసి మొక్కలు కూడా అసలు అమ్మో నాలుగాల తర్వాత తీస్తా, ఫోన్ పక్కన పెట్టేస్తా. ఇది లేసి వస్తుంది, ఎప్పుడో కొమ్మ గుచ్చేట్లుగా. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఏదో పేరు, దాని పేరు మర్చిపోయా. ఈ తర్వాత కట్ చేస్తా. ఇట్లాగా ఈ కొమ్మలు ఇవ్వండి. ఇప్పుడు ఈ మిల్లీ బాక్స్కి నేను తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇట్లా వస్తుంది. చెప్తుంటా కదా, పసుపు ఎండు కారం వేసి కొట్టేస్తా. ఇవన్నీ ఇంకా చాలా చేయాలి, నీట్గా చేసుకోవాలి మొక్కలు. కొన్ని కొమ్మలు ఇది కూడా ఇక్కడికి తీసేస్తా. మొన్న మా ఫ్రెండ్ వస్తే తుంచి ఇచ్చే కొమ్మలు కావాలంటే ఇక్కడ ఇది ఒకటి, అది కలర్ ఒకటి. అందరేమో సుజాత ఎక్కడికి రాదు అంటారు, అయినా నేను వెళ్తానండి, ఎట్టయినా వీలు చూసుకొని వెళ్తుంటా. ఇదిగండి ఇక్కడ మల్లె కొమ్మ గుచ్చాను. ఇందులో ఈ కొమ్మలు అప్పుడు కట్ చేసినప్పుడు గుచ్చా. అక్కడ పక్కన చూపిస్తా కదా మల్లె కొమ్మలు ఉన్నాయి అని, దాంట్లో ఇవన్నీ అప్పట్లో కటింగ్లు చేసుకున్నప్పుడు పెట్టుకున్నాయి. మొన్న మీకు షార్ట్లో చూపించా మల్లె కొమ్మలు తీసుకొచ్చి పెట్టానని, అది కూడా బ్రతుకుతాయి. ఇప్పుడు వాతావరణం మార్పులు వస్తున్నాయి కాబట్టి కొన్ని మొక్కలు ఇబ్బంది పడుతున్నాయండి. ఇలా కొంచెం దొవితే అదండి. మొన్న అమ్మాయి ఫోన్లో చెప్తుంది, అమ్మ మా మొక్కలన్నీ ఎండలకు నేను చేయలేక పాడైపోతున్నాయి అమ్మ, అసలు కొన్ని మొక్కలు తీసేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఎంత కష్టం ఉంటుందో అక్కడ గుర్తించండి. నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఆ అమ్మాయి బాధ అర్థమైంది. చేసే మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమైద్ది. చెప్పండి కామెంట్లో, మీరు కూడా మొక్కలు పెంచేవాళ్ళే కదా వీడియోలు చూసేది. ఎంత కష్టం ఉంటుంది, ప్రతి మొక్కని ఇట్లా చూసుకోవాలి. నేను అంతకుముందు అట్టనే చేసుకున్నానండి, అప్పుడంతా బాగున్నాయి మొక్కలు. మళ్ళీ ఇప్పుడు ఆ స్టేజ్కి తీసుకురావాలి. నేను రోజు కాస్త చల్లబడితే వాతావరణం బాగుంటుంది. ఇందులో అన్నం మెతుకులు, నిన్న కూరగాయలు అన్నీ పడ్డాయి, కిచెన్ వేస్ట్ ఇచ్చాను కదా. ఇక ఈ మట్టి మంచిగా ఉంటుంది, చూడండి మట్టి ఎంత బాగుందో, బాగా వచ్చింది మట్టి. ఈ ఆకులు కూడా ఇందులోనే కంపోస్ట్ లాగా అయిపోతుంటాయి. ఇదిగండి ఈ పూలు నేను మెట్ల మీద రాలి పడుతుంటాయి, అవి కూడా తెచ్చి దీంట్లో పడేస్తుంటా. అక్కడ అదంతా వచ్చినప్పుడు కొంచెం చేతితోటి తీసేసేది అటు వేస్తుంటా. ఈ మొక్కల్లోకి దగ్గరగా ఉంటాయి కదా, ఇది కొంచెం కంపోస్ట్ అయిద్దిలే అని. ఇదిగండి ఇట్లా అయిపోద్దండి. కొన్ని మొక్కలకి ఇట్లాగే ఉంచితే మనం ఆ మొక్కల్లాగా ఇప్పుడు చూపించా కదా అక్కడ వాటర్ యాపిల్ మొక్కకి ఎట్లా అయిందో అట్లా. బుజ్జమ్మలు, ఓ బుజ్జమ్మలు, ఏం కావాలి మీకు ఇప్పుడు? నాకు ఆ అమ్మాయి అయితే, అమ్మ మీరు అలాగే పిలవండి, ప్రతి వీడియోలో మీరు అట్నే పిలవాలా, నేను వినాలా. మా మొక్కలకి నీకు పైకి వెళ్ళంగానే నాకు అలా మీ పేరు మీరు అనే మాటలు మాకు గుర్తొచ్చి మేము కూడా మా మొక్కల్ని అలాగే పిలుచుకుంటున్నాను. నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే ఉంటాం కదా, మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే మనలో మనమే మాట్లాడుకున్నట్టు ఉండకుండా మొక్కలతో మాట్లాడాలి. మనకి ఇప్పుడు ఈ మొక్కలే పక్కన మనుషులు, మన ఇళ్ళ పక్కన మనుషులు లేకపోతే ఎంత బోరింగ్గా ఉంటుంది. ఇప్పుడు మొక్కలు ఉండబట్టి నాకు బాగుంది ఇక్కడ. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి మన దగ్గర, వినండి. మొన్న ఎవరు అంటున్నారు, అంతకుముందు కూడా నేను పార్లర్ పనులు చేసేటప్పుడు మీరు టీచర్గా జాబ్ చేశారా అండి అన్నారు. లేదమ్మా, ఎందుకంటే మీరు మాటలు చెప్పే విధానం అలా ఉంటుంది, ఒక టీచరు చెప్తున్నట్టు ఉంటుంది అన్నారు. కాదు, నేను మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్గానే ఉంటా, ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. పార్లర్ పనులు, పెయింటింగ్లు అంటే పెయింటింగ్లు నేర్పించానులేండి. అప్పుడు చాలామంది నేర్చుకున్నారు పెయింటింగ్లు.
చెప్తానే ఉన్నా వీడియోలలో. మరి నా వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళు లేరేమో అప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. వందల మందికి పెయింటింగ్ నేర్పించాను, వర్కులు, పార్లర్ చేశాను. టీచర్ లాగా చెప్తున్నారా అంటే మీరు అని అంటుంది మొన్న ఒక అమ్మాయి వీడియోలో. అవును, మరి నేను చెప్పేది మీకు తెలియాలనే కాబట్టి నేను ఒక టీచర్ని. నేను ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. నాకు వాళ్ళందరూ గురువులు. ఆ గురువులందరికీ నేను చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు చెప్పినా కూడా నాకు ఒక మంచి మాట అనిపిస్తే నేను వింటానండి. నా భావన వాళ్ళ పట్ల అట్లనే ఉంటుంది. వాళ్ళు నాకు ఒక గురువుగా అనుకుంటాను నేను. అది ఎంతమంది అట్లా అనుకుంటారో చెప్పండి. మనకి ఒక మంచి మాట చెప్పినప్పుడు లేదా వాళ్ళ నుంచి మనం ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని తిట్టేవాళ్ళు ఎప్పుడు మనకు గురువులు. ఎందుకు తిడతారంటే మనము వాళ్ళు ఎందుకు తిట్టారో మనం అర్థం చేసుకుంటే మన మంచి కోసమేలే అనిపించింది. వాళ్ళు మనకు ఒక మాట చెప్తున్నా ఒక మాట తిట్టినా మన మంచి కోసమే. దాని నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం కదా. ఆ విధంగా నాకు గురువులు అనుకుంటా నేను. అది మీరు కరెక్ట్ అంటారా కాదా చెప్పండి? నిజమే కదా. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే అనుకుంటాం. చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినాలి మనం. అది వేసాను. వీడియో చేస్తేమో మీతో మాట్లాడతా, వీడియో చేయకుండా నేను పనులు చేసుకుంటే అమ్మా నీకు ఈ బాధ వచ్చిందా, నువ్వు వేర్లు పక్కకు పోలేకపోతున్నావా, చదువుతానమ్మా, సారీ అమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నానమ్మా నేను, సారీ తల్లి, బంగారు తల్లి అని చెప్పి చెట్టుని ఇట్లా అనుకుంటా నేను పని చేసుకుంటా. నా పనులు అట్టనే ఉంటాయండి. మీరు ఎగతాళి చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను అంతే మాట్లాడతా. చూడండి ఎంత బాగుందో మట్టి. తవ్వితే ఇట్లా అప్పుడప్పుడు బాగుంటుంది. రెండు అయిపోయినాయి ఇక్కడ. మీకు వీడియో లెంగ్త్ అయినా పర్వాలేదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే చాలామందికి తెలియాలి. ఇది కూడా గట్టిగా అయిపోయింది. ఎట్లా చేయాలమ్మా మీ మొక్కలు బాగుంటున్నాయి అని అంటుంటే ఇట్లానే ఏదో ఒకటి వాటికి సంబంధించిన పనులు చెయ్యాలి. మొక్కలకు సంబంధించిన పనులు చేస్తేనే. ఇందులో కూడా నీళ్ళు దిగవండి. ఈ మల్లె మొక్కకి ఆ మల్లె మొక్కకి కూడా నీళ్ళు దిగటంలా. కాబట్టి ఇట్లా తవ్వి మనం అడుగున రాళ్ళు కూడా చూసుకోవాలి. నాకు ఇప్పుడు ఫోన్ పట్టుకొని చేయటం అంటే కుదరదు. నేను తర్వాత చేస్తా. పని చేస్తూ మాట్లాడాలంటే అలుపు వస్తుంది. ఏమండి ఊరికే వీడియోలు చేసి చూపిస్తా పోతే ఏం బాగుంటుంది చెప్పండి? మొన్న 2-3 వీడియోలలో అట్లా నా పని నేను చేసుకుంటా చెప్తా పోతే ఆ వీడియో చూసుకుంటే నేనేనా ఇట్లా చేస్తుంది, సరదాగా లేకుండా చేసుకుంటే అట్టా సరదాగా పని చేసుకుంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అని అట్లా పాట పాడుతూ సరదాగా మాటలు చెప్పుకుంటూ మొక్కల గురించి మీకు చెప్తూ అమ్మ అన్ని పనులు చేస్తాను. ఓకే, ఇంకెంతవరకు నేను ఇది తర్వాత దవ్వుకుంటా. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఇది కూడా ఈ మొక్క కూడా అట్టాగే అయితే ఇదేంది పత్తి మందారం. మన కొమ్మలన్నీ కట్ చేశాను. ఆ పురుగు వస్తే మొక్క పాడైపోతుంది. ఇది మళ్ళీ చిగురు వస్తుంది. దీనికి కూడా తవ్వి కొంచెం కంపోస్టు వెళ్ళి తెచ్చుకోవాలి నాకు కావాల్సినవన్నీ. అంకుల్ అంటాడు నీకు కావాల్సిన వాటికైతేనే బయటకు వస్తావు, లేకపోతే అన్నీ నన్ను తెమ్మంటావు. ఇప్పుడు అవి నీయేగా తెచ్చుకోవచ్చి అంటే నేను రాలేనులే, బయటికి ఎండలుగా ఉన్నాయి తీసుకురా అంటే వచ్చి తెచ్చుకుంటే తెచ్చుకో, లేకపోతే లేదు నా చెప్పబాక అంటాడు. అది చూడండి మట్టి మాత్రం మనం ఇట్లా కదిలిస్తుంటేనే మెత్తగా ఉంటుంది. మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తుంటాం కదండి, అందులో మజ్జిగ, టీ పొడి ఇవన్నీ పడతాయి. మంచిగా
మట్టి గుల్లగా బాగుంటుందండి. ఇదండి, దీంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి కిందకి, అలాంటివి బాగుంటాయి. మీకు ఇవి చాలా మొక్కల్లో చూపిస్తున్నాను నేను. ఇది కూడా ఇదిగండి, ఇక్కడ ఇవి కూడా గట్టిగా అయిపోయినాయి. ఇదిగండి పూలు మనం ఇచ్చే లిక్విడ్స్కేనండి. ఇది కూడా గట్టిగా అయిపోయింది కొంచెం, అంటే అణిగినట్టు, మట్టి అణిగినట్టు ఉండేసరికి వేర్లు అటు ఇటు పోవటానికి లేక కొంచెం ఇబ్బంది పడుతుంది మొక్క. అందుకు కొంచెం చూసుకొని వెంటనే తవ్వు పెట్టుకున్నామంటే మళ్ళీ గాలి పోసుకుంటుంది. అదే ఇప్పుడు ఇట్లా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కదా త్వరగా. ఒకవేళ ఎక్కువ పోసినా మనం ఒక్కోసారి ఎక్కువ పడతాయి, ఒక్కోసారి తక్కువ పడతాయి, అలా పోసుకుంటూ వెళ్తాం కదా. అట్లాంటప్పుడు అదిగో 8 అయింది టైం. ఇక ఈయన ఎదురు చూస్తూ ఉంటాడు, సుజాత ఏంది ఇంకా రాలేదు అని ఫోన్లు చేస్తాడు మళ్ళీ. ఇదండి వానపాములు. ఇదండి ఎన్ని పనులు చూసుకుంటాను, పైకి వస్తే ఈ తర్వాత దోత అది అద్దవాను. సరే ఇంకా ఇదంతా తీసేసి పైన దాంట్లో వేస్తానండి. అక్కడ ఇదంతా ఒకటి చూపిస్తాను మీకు, మిగతాదంతా నేను శుభ్రం చేసుకుంటా. ఇదిగండి, ఇది పోయినసారి వేస్తే పైకల్లా వచ్చిందా. నేను మళ్ళీ మధ్యలో తోటకూర మొక్కలన్నీ పీకేస్తున్నాను. ఇవన్నీ సన్నజాజుల కొమ్మలు ఆకులు తీసేస్తుంటాను, అట్లా అడుక్కుపోతూ ఉంటుంది. ఇది నాకు ఎప్పుడో అవసరమైనప్పుడు తీసుకుంటా. ఇదండి, ఇవన్నీ కొమ్మలు ఎప్పటికప్పుడే తీసేస్తున్నా. ఆకులు ముదిరాకులు తీసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి భలే వస్తున్నాయండి పూలు. అయితే మీకు షార్ట్లో చూపిస్తా. మొన్న కట్టా సన్నజాజులు. ఓకే అండి, ఇప్పుడు నేను ఇంకా అవన్నీ నేను శుభ్రం చేసుకుంటా. ఇదంతా చూస్తున్నారుగా, ఇప్పుడు ఇదంతా చిమ్ముకోవాలి ఈ పూట అయినా, లేకపోతే సాయంత్రం ఏమో కుదరటం వల్ల మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. అన్నిటికీ నీళ్ళు పోసేసరికి 2 గంటలు పడుతుంది. ఇదంతా నేను తీసేసుకుంటా. ఇప్పుడు ఆ బెండ మొక్కలు కనుక సెట్ అయిపోతే నాకు ఇబ్బంది లేదు. టమాటా నారు తెచ్చుకొని పెట్టుకోవాలి. మొన్న టమాటా పచ్చడి పెట్టాను కదా, అంతకుముందు వాళ్ళు అడిగినప్పుడు పచ్చడి పెడదామని తెప్పించా కాయలు. ఆ ఎండలకు పొయ్యి దగ్గర ఉండి చేయలేక పెట్టలా. అవి కొన్ని నేను ఇంట్లోకి వాడుకున్నాను. 4-5 కాయలు పాడైతే ఆ బకెట్లో పడేసా. అది ఏదో దాంట్లో పడి ఉంటాయి ఎక్కడో, ఇంతంతలా కాయలు బయటవి. అవి మళ్ళీ మొలుస్తాయిలే అనుకుంటున్నా, చూస్తా. ఆలోపు ఆ మొక్కలు టమాటా నారు వస్తే ఇది ఖాళీ చేసుకున్నానా. ఇక్కడ ఇది కూడా ఆ దోస చెట్టు తీసేసాను కదా, షార్ట్లో వస్తుంది. ఇక్కడ ఇంత కాయ చూపించా కదా, అది షార్ట్లో చూపిస్తా. ఇది ఒక్కటి ఉంచుకుంటా, పక్కన పూలు కావాలి కాబట్టి. బ్లూ కలర్ శంకు పూలు, అక్కడ టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం కదిలించుకుంటూ పక్కన ఎక్కడన్నా ఒకటి అర టమాటా మొక్క పెట్టుకుంటే. ఓకే అండి, వీడియో చాలా పెద్దది అవుతుంది. చాలా విషయాలు చెప్పాను ఇందులో. నేను చేసిన కొన్ని చూపించా, కొన్ని చేయకుండా చూపించాను. ఓకే, వీడియో నచ్చితే మీకు సరదాగా చేస్తా, కొన్ని విషయాలు చెప్తా. కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి, అది మీరు కూడా అట్లానే సరదాగానే తీసుకోండి. అందులో ఏం విషయం లేదే అట్లా ఇట్లా అనుకోబాకండి. మీకు నచ్చితేనే ఫుల్ వీడియో చూడండి, నచ్చలేదంటే స్కిప్ చేయండి. ఓకే, పూలు కొయ్యాలండి. ఇవ్వండి లిల్లీ పూలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా మొదలవుతాయండి, భలే ఉన్నాయి. పూలు కోస్తాను. ఇవ్వండి, పూలు అయితే మనకి అస్సలు తగ్గటం లేదండి. ఇవ్వండి, ఇక్కడ చూడండి బుట్టాడు పెట్టొచ్చా. ఇవ్వండి చూడండి పూలు ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 పూలు వచ్చినాయి. గులాబీలు, ఎండలకి గులాబీ మొక్కలు కూడా పాడైనాయండి. నాకైతే అన్నీ బాధ వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, కొంచెం తట్టుకుంటున్నాయి. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. బుట్ట అటు పక్కన పెట్టవచ్చు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నిటి అదే ఆ టబ్బులో ఎన్ని పూలండి నాయన. ఇక్కడ ఎన్ని ఎండలకి ఎప్పుడైనా మొక్కకు సరిపడా వాటర్ ఇవ్వాలండి మనం. వాటర్ లేకపోతే మొక్క
ఎండిపోయినట్టు డల్ అయినట్టు వస్తుంది. పూలైనా కాయలైనా డల్ అవుతాయి. ఇవన్నీ మాకు పూజకి బాగా వస్తున్నాయండి. ఇక్కడ చూడండి గులాబీ, మందార. వీడియోలో చూపించాలంటే ఇవన్నీ కోసేసరికి టైం పట్టిద్ది కదా అని నేను కొన్ని షార్ట్స్లో చూపిస్తున్నా మీకు. ఇవ్వండి ఇక్కడ చూసారా, అటు పక్కకి కోసాను, కింద రాలిపడింది. అవన్నీ చాలా ఉన్నాయి, అటు చూపిస్తా. ఎందుకండి స్వీట్ లెమన్ 2 కోసా మీకు మళ్ళీ చూపిద్దామని ఇటు మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చానండి. చూడండి ఎన్ని పిందెలు వచ్చినాయో, కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఇప్పుడు ఈ పిందెలన్నిటికీ మనం బలం ఇవ్వాలి కాబట్టి నిన్న సాయంత్రం నేను కిచెన్ వేస్ట్ ఆ ముక్కలన్నీ ఇక్కడ ఇట్లా ఇచ్చానండి. నేను పైన వేస్తుంటా కదా, మనం అదే వాటర్ ఇస్తూ ఉంటే లిక్విడ్ దిగుతూ ఉంటుంది అని చెప్తా కదా. అయితే ఇవన్నీ ఇట్లా ఉంచితే ఇలా పండిపోతాయండి 2-3 రోజులు ఇంట్లో ఉంటే. మనం మా డ్రైవర్కి ఇస్తే కూడా అసలు వదిన ఎంత బాగుంది వదిన, అసలు ఏం కాయ అది అంటే స్వీట్ లెమన్ అంటారంటే, అబ్బా అసలు ఎంత టేస్ట్ ఎంత బాగుందో, అసలు 2 రోజులు జేబులోనే పెట్టుకున్నాను మర్చిపోయి. ఏదో జర్నీలో తిన్నాడంట. అసలు ఎంత బాగుందో అది నాన్నని భలే ఇదిగా మాట్లాడాడు. అసలు అంతకుముందు కూడా వేరే వాళ్ళిద్దరు వచ్చారని చెప్తే వాళ్ళకి కూడా కోసి ఇచ్చాను. భలే ఉన్నాయి అక్క, అసలు ఏం చెట్టు ఇది అంటే స్వీట్ లెమన్ అని చెప్పా. మేము కూడా తెచ్చి పెట్టుకుంటామన్నారు. పెట్టుకోండి, ఇలాంటి మొక్క ఉంటే మంచిది. అయితే ఇప్పుడే ఫోన్ వచ్చింది, మా అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడి మళ్ళీ ఆన్ చేసాం. ఈ నిమ్మకాయలు మా మనవడికి చూపిస్తా. లెక్క పెట్టా 37 కాయలు వచ్చినాయండి మొత్తం. ఈ కోసినట్టుతో కూడా 2 కోసాను ఇందాక. ఇవ్వండి స్వీట్ లెమన్, ఈ కర్బూజా. ఇగో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, గుత్తులు. ఈ 2 మొక్కలు పెట్టుకుంటాం అక్క అన్నారు. పెట్టుకోండి, ఎప్పుడు మనకి కాపునిస్తానే ఉంటుంది అని చెప్పా. నేనేందంటే మజ్జిగ చేసుకొని మజ్జిగలో పిండుకుందాం అని చెప్పి 2 కాయలు కోసుకున్నా. ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇట్లా. ఇవ్వండి గుత్తులేనండి ఈ చెట్టు మాత్రం. ఇవ్వండి ఇక్కడ కూడా ఇప్పుడు ఆ కోసిని 2 నాకు ఇప్పుడు సరిపోతాయి ఈ రోజుకి. ఇక్కడ గుర్తు ఉందండి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. మా మనవాడికి చూపిస్తా. ఇప్పుడు ఇట్లా తీసా, వేసుకుంది చర్రమని. ఇవ్వండి ఎన్ని కాయలో చూడండి గుర్తుకి. అప్పుడు పెద్దవి కోసాను కదా, అంత అవుతాయి. కాకపోతే నాకు ఇప్పుడు అవసరం అని కోసుకున్నా. ఇది ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఇదిగండి ఒక కాయ ఇక్కడ. ఇది కూడా కోయొచ్చు కానీ పచ్చిగానే ఉందండి. బాగా పెద్ద కాయ దాకా ఉంచుకుంటే పండి బాగా ఉంటుంది. ఈ వీడియో పెద్దదైనా కూడా మీరు మొత్తం చూడండి, మీకు అంతా వివరంగా చాలా మాటలు చెప్పాను. ఓకే అండి. ఇప్పుడు ఇది 4 కాయలు, ఈ 2 కాయలు వచ్చినాయి. ఈ 2 కాయలు కోసుకున్నా, పూలు కోసుకున్నాను. చూసారా, మనం పైకి వస్తే ఏదో ఒకటి మనకి పూలు కాక ఏదో ఒకటి మనం కోసుకుంటున్నాము, తీసుకుంటున్నాము. ఇవి కూడా బాగా వస్తున్నాయండి, పూతలు కూడా వస్తున్నాయి. తమ్మకాయలు చెట్టు, తమ్మ చెట్టు. ఇవన్నీ కొంచెం క్లమ్జీగా ఉన్నాయి, కొన్ని తీసేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వస్తా. ఎండకి ఇంకా చేయలేము, సాయంత్రం అయింది మళ్ళీ వచ్చేసరికి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్ అండి.